అన్న ఏం చేస్తుంటారు? ఫర్నిచర్ ఫీల్డ్. ఫైనాన్షియల్ ఫీల్డ్. ఫర్నిచర్ 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 ఫీల్డ్. ఎట్లా ఉంది మీ ఫీల్డ్? ఫర్నిచర్ బాగానే ఉందండి. సో వ్యాపారం అంతా బాగా నడుస్తుంది. వ్యాపారాలు బాగానే ఉన్నాయండి. ఏంటి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసినాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని? జగన్ వస్తే పేదవాడికి మేలు జరుగుద్ది అనేది బలంగా నమ్మినాము. తర్వాత సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు చాలా ఉపయోగం ఉంది. ఒకప్పుడు డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా మండలానికి పోవాలి, మండలంలో విఆర్ఓ కలవాలి, విఆర్ఓ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. ఇలా వారం రోజులు ఆ మండలంలో తిరిగితే కానీ పనులు కావు. ఇవాళ ఇంటికాడికి వచ్చి పనులు అయిపోతున్నాయి. ఒక సచివాలయ వ్యవస్థ వల్లే ఖచ్చితంగా గెలుతుడు. దానివల్ల చాలా ఉపయోగం జరిగింది. అసలు ఎంతంటే పల్లెలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి తెలియపోవచ్చు, కానీ విలేజ్లో ఉన్న వాళ్ళకైతే అసలు సచివాలయ వ్యవస్థ ఒక్కటి చాలు. అంటే ప్రతిపక్షాలు చూస్తూ ఉన్నాం, పథకాల వల్ల ఏం ఉపయోగం, అభివృద్ధి కావాలి అని చెప్పి వాళ్ళు అంటారు. కాదంట్లా వాళ్ళ అమ్మఒడు ఒకటి ఇస్తేనే ఇబ్బంది అన్నప్పుడు, వీళ్ళు రెండు ఇస్తానన్నప్పుడు వాళ్ళు చెప్పిన రూట్లోకి వీళ్ళు వచ్చారు కదా. ఫస్ట్ నుంచి ఏం చెప్పారు? సంక్షేమం వద్దు, శ్రీలంక వద్దు, జింబాబే వద్దు, ఇంకోటి ఏదో అన్నారు. అదే విధంగా కానీ వాళ్ళు ఉండుంటే అదే మాట మీద సంక్షేమం ఇవ్వము, మేము అభివృద్ధి చేస్తాం, అసలు సంక్షేమం రూపాయి కూడా ఇవ్వమంటే ఆ వైపు కొంతవరకు ఉంది వాళ్ళు వేసేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నారు? వీళ్ళకంటే డబ్బులు ఇస్తామన్నారు. లాస్ట్ టైం 2019లో ఏం జరిగింది? ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక హోదా వద్దు, దానివల్ల ఉపయోగం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ప్రత్యేక హోదా వస్తేనే అన్నీ వస్తాయి అన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి ఇతను రూట్లోకి వచ్చాడు. అప్పుడు ఏంటంటే ఇతను సక్సెస్ఫుల్గా జనాలు నమ్మారు. ఇప్పుడు కూడా సంక్షేమం వల్ల ముందు మనం బేస్ మట్టం వేయాలంటే సంక్షేమం ద్వారా ముందు లేపాలనుకున్నాడు. వాళ్ళు వద్దన్నారు. మళ్ళీ అతని రూట్లోకి వచ్చారు. ఇంకా అతనే సంక్షేమం ఇస్తున్నప్పుడు నువ్వెందుకు చెప్పు? అంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చి సంక్షేమం ఇస్తా ఉన్నాడు, మేము కంపెనీలు తీసుకొచ్చి సంక్షేమం ఇస్తామని చెప్తా ఉన్నాడు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు రాని కంపెనీలు ఇప్పుడు ఏమవుతాయి చెప్పు? 2 సంవత్సరాలు కరోనా పోయి 3 సంవత్సరాల్లోనే ఎంత అద్భుతం జరిగిందంటే 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, ఇన్ని తీసుకొస్తే వీళ్ళు ఏంటంటే సంక్షేమం గురించి చెప్పడం వల్ల ఎక్కువ సంక్షేమం ఫోకస్ అయింది. అభివృద్ధి అనేది భయంకరంగా జరిగింది. నేను ఉండేది ఉడా కాలనీలోనే ఒక 15 పార్కులు, మొత్తం సిమెంట్ రోడ్లు, చాలా అద్భుతం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే. సో మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిస్థితి అంటే ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇది కొంచెం టైట్ ఫైట్. ఎందుకని అంటారు? సిటీ కాబట్టి కొద్దిగా రాజధాని ప్రభావం ఉంటుంది ఇక్కడ. దానివల్ల ఏంటంటే టైట్ ఫైట్ ఉంటుంది. రాజధాని టాపిక్ తెచ్చారు కాబట్టి ఏంటి మీ అభిప్రాయం రాజధాని మీద? రాజధాని మార్చుకుని ఉంటే బాగుండేది అనేది అభిప్రాయము. కాకపోతే వైజాగ్ అనేది ఫస్ట్లో పెట్టుంటే అద్భుతంగా ఉండేది. ఇప్పుడు పెట్టిన దాన్ని మార్చడం అనేది కొంచెం ఎఫెక్ట్ అనేది ఇక్కడ వాళ్ళకు ఉంటుంది.